ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతన్ని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి మరి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్రమును ఉపదేశించువాడు అయి ఉన్నావు కదా, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో నువ్వు ఎరగలేదా? అవును అని చెప్పి ఆయనకి బోధిస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమింపాలి, నీ పొరుగువాన్ని కూడా నువ్వు ప్రేమించాలి అని చెప్పాడు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు, నా పొరుగువారు ఎవరు? అవును కదా, ఈ దినాల్లో మరి మన పొరుగువారు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు పొరుగువాని కొరకై. ఏం ఉపమానం చెప్పాడంటే, యెరూషలేము నుంచి యెరికోకి ఒక మనుష్యుడు ప్రయాణం చేస్తుండగా దారి మార్గంలో అతన్ని దొంగలు కొట్టారు. అతను గాయపరచబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు. ఆ మార్గం గుండా ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. మొదటిగా ఒకడు యాజకుడు, మరి రెండో ఆయన లేవీయుడు. ఇద్దరు కూడా చూసి చూడనట్లుగా ఆ త్రోవ పక్కన ఆ పడిపోయిన వ్యక్తిని చూసి మరి ప్రక్కగా వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే ఒక సమరయుడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు. వెళుతూ అతన్ని చూశాడు. చూసి అతని మీద జాలిపడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. అతని గాయములన్నీ కట్టాడు, నూనె రాశాడు, ద్రాక్షారసం పోశాడు. అతన్ని పరామర్శించి పూటకొళ్ళవానికి అప్పగించాడు. 2 దేనారములు కూడా ఇచ్చాడు. ఒకవేళ ఇంకా ఏదైనా అతని పక్షంలో ఖర్చుంటే మరలా తిరిగి వచ్చినప్పుడు నేను ఇస్తానని మాట ఇస్తాడు. అంటే మంచి సమరయుడు, సహాయకుడిగా ఉన్నాడు. చూడుము సహోదరి సహోదరుడా, ఈ మంచి సమరయుడు ఎవరు అని మనం గనక గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన మీద జాలిపడ్డాడు, మన యొద్దకు వచ్చాడు, మన గాయములను కట్టాడు, మనల్ని పరామర్శించాడు, మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ వచ్చాడు, మన దోషములన్నిటి నుంచి విడుదల దయచేశాడు. ఆయన మంచి సమరయుడిగా ఉన్నాడు. మన మీద ఎంతో ప్రేమ చూపుతూ వచ్చాడు. లోకంలో వ్యసనాక్రాంతులముగా వ్యర్థులముగా మనం ఉంటున్నప్పుడు ఆ పొరుగువాని మీద జాలిపడినట్లుగా మన మీద జాలిపడ్డాడు. మన కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టి త్యాగం చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా నీ జీవితంలో ఒకవేళ ఆ దొంగల చేత కొట్టబడిన కొనువు పరిస్థితిలో, లోకమనే పాపంలో, లోకమనే దోషములో గాయముల చేత కట్టబడుతూ ఇంకా అలాగనే పడి ఉన్నావా? అట్లయితే ప్రభు వైపు చూడు, ఆయన యొద్దకు రా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వత కాలం ప్రేమించే దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు నామం కలిగిన దేవుడు. ఇంకా లోకములో ఉంటే, లోకాశల్లో చిక్కుని ఉంటే విడుదల దయచేయగలడు. ఆయన విడిపించుటకు సమర్థుడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన కృపగలిగిన, అత్యంత కృపగలిగిన మహోన్నతుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, మరణ పునరుద్ధానములను గెలిచినవాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన్ని గాయములన్నీ కడతాడు. ఆయన సమాధి నుంచి లేవనెత్తుతాడు. ఆయన కృపకు పాత్రుడుగా ఆయన తట్టు తిరుగు. ఆయన మీద విశ్వాసం ఉంచు, ప్రార్థించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించి నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలచగలిగిన దేవుడు. ఆయన మనకి పొరుగువాడు వలె, సమరయుడు వలె మన మీద ఆశ కలిగినటువంటి, కృప కలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకై వేడుకుందాం. ఆయన మంచి సమరయుడు. ప్రియుడా, నీ నా ఆధ్యాత్మిక జీవితంలో ఆ మంచి సమరయుడిని ఆశగలి కోరుకుంటావా? ఆశీర్వాదాన్ని, దీవెనను
ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా నీవు మంచి సమరయుడు. అవును, దారి మార్గంలో దొంగల చేత కట్టబడిన ఆ స్థితిలో కొన ఊపిరితో మేము ఉంటున్నప్పుడు ప్రభువా, మా మీద ఎవరూ జాలిపడలేదు, కానీ నువ్వు మా ఎడల జాలిపడి మా గాయములను కట్టినావు, ద్రాక్షరసం పోసినావు, 2 దేనారములను ఇచ్చిన వాడివి ఉన్నావు ప్రభువా. అయ్యా, లేవీడు యాజకుడు వచ్చారు, కానీ ఆ త్రోవ పక్కన వెళ్ళిపోయారు. అవునయ్యా తండ్రి, నీవు మా కొరకు ప్రాణం పెట్టిన విధానం ఎంత గొప్పది. ఆయా నీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితాన్ని ఆత్మీయంగా కడుతూరండి. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయం. అన్యజనులుగా అనేక మంది ఉంటున్నారు. వారి గాయములను కట్టండి ప్రభువా. లోకంలో దోషం చేత, అపరాధముల చేత ఈ లోకాశలో చిక్కుకొని నరకాగ్నికి పాత్రలుగా ఉంటున్నారు. వారి పట్ల జాలిపడుతున్న దేవుడుగా మీరున్నందుకై స్తోత్రములు. అన్యజనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. మీ కృపకు పాత్రలుగా చేయం. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురండి. మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.